బాగున్నా చూసావా అవన్నీ వీడియోస్? ఇంకా లాస్ట్ 3 వీడియోస్ ఉన్నాయి సార్. ఫస్ట్ వీక్ కొన్ని కవరే చేశాను. ఇంకా లాస్ట్ 3 ఉన్నాయి. చూస్తున్నాను సార్ మళ్ళీ. అండర్‌స్టాండా? కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. క్లాస్ అయిపోయాక అడుగుతాను. సరే. So physical data center environment. So this is cloud. What is the slogan of the cloud? Guys, Pay as you go. who? ఎవరు చెప్పింది? Sir Adish. Adish, very good. సో ఫిజికల్ డేటా సెంటర్ సో ఇంకో నేమ్ ఏంటిదని చెప్పాను? గైస్, మోహన్ ఉన్నా? ప్రిమిసెస్ వెరీ గుడ్. ఏంటి గుర్తొచ్చుకో ఇంకా. నేను ఎగ్జాక్ట్ గా అదే ఆలోచిస్తున్నా, అదే క్వశ్చన్ అంటే On premise. ఆన్ ప్రిమిసెస్. టూ ఆదిషా? Yes, sir. వెరీ గుడ్. యాక్చువల్లీ మొన్నటి వరకు మోహన్ ఫామ్ లో ఉన్నాడు, ఇప్పుడు ఆదిష్ ఫామ్ లోకి వచ్చాడు. మోహన్ చదవట్లేదు. చెప్పే లాస్ట్ వీక్ అంతే అసలు చేయలేదు. సో కాల్స్ ఏమైనా వస్తున్నాయి రెజ్యూమ్ పెడితే? నేను పెట్టలేదు ఇంకా. నేను జస్ట్ మీకు పంపించింది అంతే. ఆ తర్వాత ఇంకా దీంట్లో అప్లోడ్ చేయలేదు. ఒకసారి మనోడిని కిరణ్ ఈ రోజు మాట్లాడతాం. కిరణ్ ఓకే, మనోడికి వచ్చాయి, చాలా వచ్చాయి. కలుస్తా అన్నాడు, మరి ఊరి నుంచి వచ్చాడో లేదా. అవునా? సో ఇవన్నీ వర్చువలైజేషన్స్ సెంటర్స్. సో దీన్ని ఏమంటారు? ఆన్ ప్రిమిసెస్ కూడా అంటారు. సో ఆన్ ప్రిమిసెస్ అన్న డేటా సెంటర్ అన్న, ఫిజికల్ డేటా సెంటర్ అన్న ఒకటే. సో క్లౌడ్ అన్న, సో క్లౌడ్కి స్లోగన్ ఏంటి? పే యాజ్ యూ గో. సో ఈ ఆన్ ఫిజికల్ డేటా సెంటర్ కూడా ఏం ప్రొవైడ్ చేసింది? ఓన్లీ ఐఏఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. సో వీడు ఏం ప్రొవైడ్ చేసింది? ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ పర్మిషన్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక దీంట్లో సో ఎందుకు ఇది ఎందుకు పాపులర్ అయింది క్లౌడ్ అంటే ఒక 3 మెయిన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. 3 మెయిన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. చెప్పగలరా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి? పే యాజ్ యూ గో. సో మనం వాడుకున్న వరకే మనీ కట్టమని చెప్పింది. అదే ఫిజికల్ డేటా సెంటర్లో ఒక నువ్వు సర్వర్ పెట్టావనుకో, సో దాన్ని స్టాప్ చేస్తే మనం మనీ కట్టే పని లేదా? కట్టాలి. సో మనీ కట్టాలి. సో ఒకటేంటి కాన్సెప్ట్? Cost optimization. సో పే యాజ్ యూ గో. ఒక్కొక్కటి అడ్వాంటేజ్ ఏంటంటే, సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే, సో ఇది నువ్వు వాడుకున్నంత వరకే మనీ కట్టు, ఇక్కడైతే అవసరం లేదు. సో ఇక్కడ కూడా మనం క్లౌడ్లో కూడా ఏం చేస్తున్నాం? సేమ్ సర్వర్సే మనం తీసుకుంటున్నాం. సర్వర్స్నే, ఇది కూడా ఒక సర్వర్. ఇక్కడ కూడా సంథింగ్ లైక్ CentOS 7. సో ఇక్కడ ఏంటిది? ఇక్కడ కూడా మనకి ఇచ్చేది ఏ ఎన్విరాన్మెంట్ అంటే విఎంఏ, వర్చువల్ మిషన్. సో దీన్ని ఏమంటారు అంటే సంథింగ్ లైక్ AWS లో అయితే ఇన్స్టాన్స్ అంటారు. సర్వర్ని ఏమంటారు? ఇన్స్టాన్స్ అన్నా, సర్వర్ అన్నా, సో విఎం అన్నా ఒకటి. సో ఇక్కడ ఏమంటాం మనం? ఫిజికల్ సర్వర్ అంటాం. ఇక్కడ ఏమంటాం? విఎం అంటాం. అదే క్లౌడ్లో అయితే ఏమంటాము? ఇన్స్టాన్స్ అంటాం. ఇన్స్టాన్స్ అంటాం. సో హియర్ ఇన్స్టాన్స్.
సో ఇక్కడ మనకి ఫిజికల్ అంటే ఒక సర్వరే రాదు ఇక్కడ. సో వర్చువలైజేషన్ ప్రకారం వస్తుంది, అంటే ఆల్రెడీ వాళ్ళు బిల్డ్ చేసి ఉన్నారు. సో ఆ వర్చువలైజేషన్ లో మనం సర్వర్ తీసుకుంటాం. సో ఇక్కడ ఏమంటారు, ఒక అడ్వాంటేజ్ ఏంటిది, పే యాజ్ యూ గో, అంటే నువ్వు వాడుకున్నంత వరకే మనీ పే చేయి. సో ఇంకోటి ఏంటిది అడ్వాంటేజ్, ఫిజికల్ సర్వర్ బిల్డ్ చేయాలంటే టైం చాలా పడుతుంది. అవును క్లౌడ్ సర్వర్ టైం తక్కువ. టైం సేవింగ్. అంటే ఒక సర్వర్ పెట్టాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ చేయాలంటే అక్కడైతే ఫిజికల్ అయితే సంథింగ్ లైక్ ఎలా పడుతుంది, 1 మంత్. సో 1 మంత్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30 days అనుకోండి, 30 days పడుతుంది. అదే క్లౌడ్ లో అయితే 4 to 5 minutes. 5 minutes లో సో మనం ఇన్స్టాన్స్ ను రన్ చేయొచ్చు. సో ఇంకోటి ఏంటిది, సో వీడు ఓన్లీ ఇన్ఫ్రా యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడ్ చేసిండు. సో వీడు ఏం చేసిండంటే ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డెవలపర్ అనమాట. నాకు ఏం థాట్ వచ్చిందంటే ఒక సైట్, ఈ-కామర్స్ సైట్ ఏదో ఒకటి డిప్లాయ్ చేస్తే హోస్ట్ చేద్దామనే నాకు ఐడియా వచ్చింది. నేనైతే నా ఓన్గా నేను అప్లికేషన్ బిల్డ్ చేశాను, సంథింగ్ లైక్ ఫేస్బుక్, వాట్సాప్ ఏదో ఒకటి. సో దాన్ని డిప్లాయ్ చేయాలంటే ఏం కావాలి, కంపల్సరీ దాన్ని లైవ్ లోకి తీసుకొని రావాలంటే ఒక అప్లికేషన్ ని, ఒక వెబ్సైట్ ని ఏమేం కావాలి మనకి, వెబ్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సర్వర్ కావాలి. సర్వర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, అవునా? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ప్లస్ ఇంకా ఏం కావాలి, ఒక సర్వర్ బిల్డ్ చేసాం అనుకో సార్, ఫర్ ఎగ్జాంపుల్ CentOS 7 బిల్డ్ చేసాం. సో ఇప్పుడు నా అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే ఇంకా ఏం కావాలి దీంట్లో, స్టోరేజ్. ఎక్కడ డిప్లాయ్ చేస్తాం అప్లికేషన్, Databases, sir. డేటాబేస్ ఏంటి, Sorry. నేను కోడ్ ఎలా రాశాను, జావా. జావాతో కోడ్ రాశాను. సో నా కోడ్ బిల్ టూల్ కావాలి. బిల్డ్ టూల్ ఉంది, సంథింగ్ లైక్ WhatsApp.var అనే దాంతో నేను చేశాను. సంథింగ్ నా కోడ్ ఏంటంటే WhatsApp.var బిల్డ్ చేశాను. నాది బిల్డ్ చేసిన వేర్ని డిప్లాయ్ చేయాలంటే ఏమేమి కావాలి నాకు, దేంతో క్రియేట్ చేసాము, కోడ్ని దేంతో క్రియేట్ చేసాము, జావా సాఫ్ట్వేర్, జావా కోడ్. జావా సాఫ్ట్వేర్ కావాలి. ఇంకా అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే ఏం కావాలి, మనం వెబ్ బ్రౌజర్ లో చూడాలంటే ఏం కావాలి, ఇంటర్నెట్. ఓకే మోహన్, మనం ఇందాక మాట్లాడుకున్నాం సర్వర్, టామ్ క్యాట్ సర్వర్. ఎస్, టామ్ క్యాట్ సర్వర్ కావాలి, టామ్ క్యాట్ వెబ్ సర్వర్ కావాలి. సో ఈ టామ్ క్యాట్ వెబ్ సర్వర్ అనేది ఏంటిది, సో ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్, దీన్ని ఏమంటారు, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. అంటే ఏంటిది, సో మనకి ఏమేమి కావాలి, ఇప్పుడు మనకి ఇన్ఫ్రా అయితే ప్రొవైడ్ చేసింది. సో ఇదేంటి, ఇన్ఫ్రా ప్రొవైడ్ చేస్తుంది, ఇదేంటిది PaaS అంటారు, దీన్ని ఏమంటారు, PaaS అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ లో PaaS. సో ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ లో ఏం కావాలి మనకి, సో జావా కావాలి, టామ్ క్యాట్ కావాలి. సో అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ లో వాడు ఏమి ఇస్తాడు, ఇన్ఫ్రా ఇస్తాడు, ప్లాట్ఫామ్ కూడా. అంటే నువ్వు దేంతో హోస్ట్ చేయాలనుకున్నావు, ఏ సాఫ్ట్వేర్ తో డిప్లాయ్ చేయాలనుకున్నావు, టామ్ క్యాట్ తో డిప్లాయ్ చేయాలనుకున్నావు. ఈ ఫిజికల్ డేటా సెంటర్ రోడ్ ఇవి ప్రొవైడ్ చేస్తాడా మనకి, ఇవి ప్రొవైడ్ చేస్తాడా, ఎందుకు, వాడు జస్ట్ ఇన్ఫ్రా, నీకు స్పేస్ ఒకటి ఇస్తారు అంతే తప్ప. సో ఎవ్రీథింగ్ మనమే చేసుకోవాలి, అవునా? సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి, పాస్ ఒక అడ్వాంటేజ్, అవునా? ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ ఒక అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటి, వాడు ఏం చేస్తాడు, స్టోరేజ్. మనం ఎప్పుడైనా ఈ ఫిజికల్ సర్వర్లో ఏంటంటే మనం స్టోరేజ్ కావాలనుకుంటే తీసుకెళ్ళి బిల్డ్ చేయాలి. ఇది ఫిజికల్ దాంట్లో, క్లౌడ్ దాంట్లో అయితే మనకి ఎప్పుడైనా ఏ టైంలో అయినా తీసేసుకోవచ్చు.
సో వీడు ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఓన్లీ ఐఏఎస్ ఇన్ఫ్రా యాజ్ ఎ సర్వీస్ ఒకటే ప్రొవైడ్ చేస్తుంది, అవునా? సో ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడ్ చేయట్లేదు, అలాగనే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడ్ చేయట్లేదు. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏం చెప్పాను నేను? సో మనకి ఒక ఇన్ఫ్రా ప్రొవైడ్ చేసి, ఇన్ఫ్రాలో ఒక సెంటోస్ సర్వర్ చేసి, దాంట్లో టామ్ క్యాట్ జావా ఇన్స్టాల్ చేస్తే ఒక డెవలపర్ ఏం చేసుకోవచ్చు? డైరెక్ట్గా తీసుకెళ్ళి కోడ్ని తీసుకెళ్ళి డిప్లాయ్ చేసుకోవచ్చు, అవునా గైస్? సో ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో ఏం చేయొచ్చు? వాడికి ఇన్ఫ్రా ఉంది అంటే ఏంటి? సెంటోస్ 7 సంథింగ్ లైక్ ఏదో ఒక ఇన్ఫ్రా ఉంది. సో దాని తర్వాత ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ప్లాట్ఫామ్ కూడా వాడు జావా ప్లాట్ఫామ్లో కోడ్ రాశాడు. సో వాడికి ఏం కావాలంటే టామ్ క్యాట్ అనే వెబ్ సర్వర్ కావాలి. ఈ జావా టామ్ క్యాట్ కూడా ఇన్స్టాల్ చేసి ఇచ్చాం, వాడికి ఏం పని లేదు. ఇంకా జస్ట్ వాడికి ఏం పని? డెవలపర్కి. సో డెవలపర్కి డజంట్ నో రైట్. సో ఎలా ఇన్స్టాల్ చేయాలి ఇవన్నీ ఏం తెలియదు అతనికి. సో డెవలపర్ ఏం చేశాడు? డెవలప్ ద కోడ్. సో ఆల్రెడీ వాడికి ప్యాస్ అనే ప్లాట్ఫామ్ ఇస్తే, సో వాడికి ప్యాస్ అనే ప్లాట్ఫామ్ ఇచ్చేస్తే, అంటే ప్లాస్లో ఏముంటుంది? ఇన్ఫ్రా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ప్లాట్ఫామ్ కూడా ఉంటుంది. వాడు డైరెక్ట్గా ఏం చేస్తాడు? సో వాడికి లైనక్స్ ఆపరేషన్స్ టీమ్ అవసరమా? ఆపరేషన్ టీమ్ అవసరమా? నో. సో ఎందుకు? ఆల్రెడీ వాళ్ళే ఇన్ఫ్రాని బిల్డ్ చేసి ఇచ్చారు కాబట్టి అవసరం లేదు. ఆపరేషన్స్ టీమ్ వాడికి అవసరం లేదు. జస్ట్ వాడు ఏం తీసుకెళ్తాడు? టామ్ క్యాట్ ఓపీటీ టామ్ క్యాట్ వెబ్ యాప్లోకి వెళ్ళి, సో వాడే ఏం చేస్తాడు? వాడే సర్వీస్ని అప్లై చేసుకుంటాడు, అయిపోతుంది. సో ఇదేంటిది? ప్యాస్, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. అంటే ఇన్ఫ్రా ఉంటుంది, ప్లాట్ఫామ్ కూడా ఉంటుంది. సో ఇన్ఫ్రా ఉంటుంది, ప్లాట్ఫామ్ కూడా ఉంటుంది. ప్లాట్ఫామే కాకుండా మన కోడ్ కూడా సో మన కోడ్ కూడా వాడే ఇవ్వాలి, అంటే అప్లికేషన్ కూడా వాడే ఇవ్వాలి. ఏంటిది అది? ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ ఉందనుకోండి. ఏముంది? జీమెయిల్. సో జీమెయిల్ అనేది ఏంటిది? ఆల్రెడీ ఏం చేశారు? సో ఇన్ఫ్రా ఉంది. సో ఇన్ఫ్రాలో టామ్ క్యాట్ జావా టామ్ క్యాట్ ఉంది. ఆ టామ్ క్యాట్లో సో వాడు సాఫ్ట్వేర్ కూడా డిప్లాయ్ చేసి ఇచ్చాడు. సో ఏం చేస్తున్నాం? మనం జస్ట్ యూజ్ చేసుకుంటున్నాం, అవునా? జీమెయిల్ అనేది ఏం చేస్తున్నాం? జస్ట్ యూజ్ చేసుకుంటున్నాం. సో అదేం చేస్తాం? మనం ఏమైనా డెవలప్ చేసామా? డెవలప్ చేయలేదు. మనం ఏమన్నా పాస్ చేసామా? ప్లాట్ఫామ్ ఏమైనా చేసామా? చేయలేదు. ఇన్ఫ్రా సో ఎవ్రీథింగ్ వాడే ఇచ్చింది అనమాట. సో ఎవ్రీథింగ్ వాడే ఇచ్చింది. ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి, ఆ సాఫ్ట్వేర్ డిప్లాయ్ చేసి, అంటే డిప్లాయ్కి ముందు జావా టామ్ క్యాట్ ప్లస్ ఇన్ఫ్రా అన్ని తీసుకొని ఇస్తే దాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అంటారు. ఏమంటారు? సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. గైస్ అర్థమైందా? హలో, ఎస్. సో ఏం చేశాడు? సో జస్ట్ మనకి ఆన్ ప్రెమిసెస్ వాడు ఫిజికల్ డేటా సెంటర్ వాడు ఏమి ఇచ్చాడు? వాడు ఓన్లీ మనకి ఇన్ఫ్రా యాజ్ ఎ సర్వీస్ మాత్రమే ఇచ్చాడు. ఏమిచ్చాడు? సో ఇన్ఫ్రా యాజ్ ఎ సర్వీస్. బట్ ఈ క్లౌడ్ వాడు ఏం చేసిండు? ఓన్లీ ఇన్ఫ్రా యాజ్ ఎ సర్వీస్ ఇస్తే పాపులర్ అవ్వలేదు కాబట్టి వాడు ఏం చేసిండంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. వాడు ఏం చేస్తాడు? సో నీకు ఓన్లీ సర్వర్స్ కావాలంటే సర్వర్స్ ఇస్తాడు, ఇన్ఫ్రా యాజ్ ఎ కోడ్. వద్దు, నీకు సర్వర్స్తో పాటు నేను నా కోడ్ని జావాతో బిల్డ్ చేశాను, నాకు జావా అండ్ టామ్ క్యాట్ కావాలంటే వాడు ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ కూడా వాడే చేసి ఇస్తాడు, అంటే వాడే మేనేజ్ చేస్తాడు. హూ మేనేజ్? క్లౌడ్ వాడు ఏం చేస్తాడు? క్లౌడ్ వాడు మేనేజ్ చేసి ఇస్తాడు. ఇన్ ప్యాస్ ఐఏఎస్ డెవలపర్ ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ ఎవరు మేనేజ్ చేస్తారు? క్లౌడ్ వాళ్ళే రెక్టిఫై చేసి సో ఇస్తారు. సో హూ మేనేజ్డ్? ప్యాస్ అండ్ ఐఏఎస్. సో క్లౌడ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్డ్ ప్యాస్ అండ్ ఐఏఎస్. సో లేదు, నాకు సాఫ్ట్వేర్ కూడా కావాలి అంటే వాళ్ళు సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేసిస్తారు, దాన్నే SaaS అంటారు, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఈ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్లో ఏమి ఉంటాయి? సో ఐఏఎస్ ఉంటుంది, ప్యాస్ ఉంటుంది, SaaS ఉంటుంది. ఐఏఎస్, SaaS, PaaS ఉంటుంది. సో ఈ అడ్వాంటేజెస్ ఏంటి? పే యాజ్ యూ గో, నువ్వు వాడుకున్నంత వరకే మనీ కట్టు. ఇంకోటి టైం సేవింగ్. సో సంథింగ్ లైక్ ఒక సర్వర్ కావాలి అంటే నీకు వితిన్ 5 minutesలో సర్వర్ బిల్డ్ అయిపోతుంది. అలాగనే ఒకవేళ నీ దగ్గర కోడ్ ఉండి మిగతా మొత్తం కావాలంటే ప్యాస్ కూడా ఇస్తాడు. లేదు నా దగ్గర కోడ్ కూడా లేదు, నా దగ్గర అన్నీ కావాలి అంటే వాడు ఏం చేస్తాడు? SaaS కూడా వాడే ప్రొవైడ్ చేస్తాడు. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అండ్ ఇన్ఫ్రా యాజ్ ఎ సర్వీస్. ఇన్ఫ్రా యాజ్ ఎ సర్వీస్. సో వాడు ఏం ప్రొవైడ్ చేసిండు? SaaS, PaaS, IaaS. ఇన్ఫ్రా యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ
సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఇప్పుడు అర్థమైంది మీకు క్లౌడ్ కాను దేనికి. సో ఇదేంటిది ఫిజికల్ డేటా సెంటర్. ఇదేంటి జస్ట్ AWS అనే ఒక అప్లికేషన్. అమెజాన్ AWS అనేది AWS కన్సోల్ అనేది AWS కన్సోల్ అనేది ఇది ఒక క్లౌడ్ ఎన్విరాన్మెంట్. ఈ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ వాడు ఎలా డిజైన్ చేసిన సంథింగ్ లైక్ ఏ వెబ్సైట్ ఆర్ అప్లికేషన్. సో ఒక అప్లికేషన్ గా బిల్డ్ చేసింది. ఈ అప్లికేషన్ ఇది AWS అనే అప్లికేషన్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది అంటే, సో ఇంటర్నల్ గా దేనికి కనెక్ట్ అయి ఉంటుంది గైస్? ఇంటర్నల్ గా దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? ఫిజికల్ డేటా సెంటర్స్. ఫిజికల్ డేటా సెంటర్స్ కి కనెక్ట్ అయ్యింది. అంటే సో AWS వాడు ఓన్ డేటా సెంటర్స్ ఉంటాయి అనమాట. సో రీజియన్ స్పెసిఫిక్ బేస్డ్ గా సో వాడి యొక్క డేటా సెంటర్స్ అనేది ఉంటుంది. సో ఏముంటది, వాడి యొక్క ఫిజికల్ డేటా సెంటర్స్ అనేవి ఆ అప్లికేషన్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ఎందుకు మనకి అంటే 5 minutes లో మనకి ఎలా ఒక సర్వర్ 5 minutes లో ఎలా వస్తుంది? సో ఒక సర్వర్ ఎలా వస్తుంది 5 minutes లో అంటే ఆల్రెడీ వాడు ఏం చేశాడు, ప్రీ డిఫైన్డ్ గా. సో ప్రీ డిఫైన్డ్ కొన్ని డిఫైన్ చేశాడు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది, సో వర్చువలైజేషన్ చేయాలంటే కంపల్సరీ ఏం చేయాలి, మనం VMware ఇన్స్టాల్ చేసి దాన్ని వర్చువలైజేషన్ చేసిన తర్వాత ఒక సర్వర్స్ బిల్డ్ చేయాలి. సో దానికి టైం పడుతుంది కదా, వాడు ఆల్రెడీ ప్రీ డిఫైన్ చేశాడు. ఏం చేశాడు, సో ప్రీ డిఫైన్డ్ గా సో వర్చువలైజేషన్ ఆల్రెడీ బిల్డ్ చేసి పెట్టాడు. వాడు సర్వర్లో ఉన్నాయి, ఆ సర్వర్లో వాడు ఏం చేశాడు, VMware అన్ని ఇన్స్టాల్ చేసి ఉంచాడు. సో మనం ఏదైతే CentOS చేస్తామో దాని ఇమేజ్ కూడా తీసి పెట్టాడు. జస్ట్ మనం 1 click తో ఇన్స్టాలేషన్ లాంచింగ్ లోనే నీకు ఏముంటాయి, రీజియన్ స్పెసిఫిక్ ఉంటాయి అనమాట. ఏంటిది, రీజియన్ బేస్డ్. సో రీజియన్ బేస్డ్ అనమాట. ఈ డేటా సెంటర్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే రీజియన్ బేస్డ్. సో ఎలా ఉంటాయి అంటే US స్పెసిఫిక్, సంథింగ్ లైక్ US రీజియన్, UK రీజియన్. ఎలా ఉంటుందంటే ప్యాక్ అమర్ ఇమియా. సో ఈ 3 రీజియన్స్ ఉంటాయి అన్నమాట. అంటే సో ఎలా ఉంటాయి అంటే అపాక్, ఏషియా పసిఫిక్, అమెరికన్ రీజియన్. సో ఇదేదో ఉంటుంది, సో చెప్దాం. సో ఈ 3 రీజియన్స్ బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. ఈ 3 రీజియన్స్ బేస్ చేసుకొని సో వాడి యొక్క డేటా సెంటర్స్ అనేవి డిఫైన్ చేయబడి ఉంటాయి. సో ఏంటిది, సో ఇది ఏంటిది, AWS అనేది రీజియన్ బేస్డ్. సో రీజియన్ బేస్డ్ గా ఉంటుంది అనమాట. సో ఎలా వచ్చింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. So what is AWS? Amazon Web Services is a cloud provider. So who are the cloud providers? Microsoft Azure. Microsoft Azure. Google GCP. Google. Yes. GCP. IBM, Alibaba. Yes, IBM, Alibaba, OCI, Oracle Public Cloud. So Oracle Public Cloud, AWS, Azure. Who are the market leaders? AWS, Microsoft. Azure. Who are the leaders? So Amazon, Microsoft, and Google. Who are the challengers? Alibaba, Oracle, IBM. Okay. So what is AWS? AWS is Amazon Web Service is a cloud provider. Who are providing the cloud? Something like AWS, Azure, GCP, or OCI, Alibaba, IBM. So these are the cloud providers. So Amazon Web Services is a cloud provider. They provide you with servers and services. So వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు? Servers and services that you can use on demand or scale easily. అంటే ఆన్ డిమాండ్ అంటే సంథింగ్ లైక్ పే యాజ్ యూ గో మోడ్లో. సో నువ్వు వాడుకున్నంత వరకే మనీ కట్టండి. ఓకేనా. సో రిజర్వ్డ్ అండ్ ఆన్ డిమాండ్ అని ఉంటాయి అనమాట. స్కేల్ ఈజీలీ.
సో they provide you with servers and services. సో ఏం ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పారు గైస్? చెప్పండి, కొంచెం అర్థమవుతుందా? సర్వర్స్ అండ్ సర్వీసెస్. సో వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు? సర్వర్స్ అండ్ సర్వీసెస్. సో సర్వీసెస్ ఏంటి? టామ్ క్యాట్, జావా, ఈ టామ్ క్యాట్ వెబ్ సర్వర్, ఇవన్నీ సర్వీసెస్, ఆర్డిఎస్. సో కొన్ని సర్వీసెస్ అనే ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ మన ఫిజికల్ డేటా సెంటర్లో ఏం ప్రొవైడ్ చేస్తారు? ఓన్లీ సో ఇన్ఫ్రా యాజ్ ఏ సర్వీస్, ఓన్లీ ఇన్ఫ్రానే ప్రొవైడ్ చేస్తుంది. బట్ అక్కడ ఏడబ్ల్యూఎస్లో ఏం ప్రొవైడ్ చేస్తుందని నన్ను? సర్వర్స్ విత్ సర్వీసెస్. సో ఇదేంటిది? సర్వర్స్ అంటే ఏంటి? ఐఏఎస్, ఇన్ఫ్రా యాజ్ ఏ సర్వీస్. సర్వర్స్ విత్ సర్వీసెస్. ఏమేమి సర్వీసెస్? ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీసెస్, ఇన్ఫ్రా యాజ్ ఏ సర్వీసెస్, సాస్, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీసెస్. ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి? ఐఏఎస్, ప్యాస్, సాస్ అండ్ సర్వర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? అర్థమవుతుందా? యా. Yes, sir. So AWS is a cloud provider. They provide you with servers and services that you can use on demand and scale easily. So AWS has revolutionized IT over time. AWS powers some of the biggest websites in the world. So ఏం వెబ్సైట్స్ ఉన్నాయి? amazon.com. సో amazon.com అనేది ఏంటిది? ఈ-కామర్స్. నెట్ఫ్లిక్స్ అనేది ఏంటిది? OTT ప్లాట్ఫామ్. సో వాట్ వి విల్ లెర్న్ ఇన్ దిస్ కోర్స్, ఏమేమి నేర్చుకుంటున్నాము? సో అమెజాన్ EC2 ఇదేంటిది? ఒక సర్వీసు. ఏం సర్వీసు? అమెజాన్ EC2, అమెజాన్ ECR, అమెజాన్ ECS, అమెజాన్ ఎలాస్టిక్ బీన్ స్టాక్, లాంబ్డా, ఆటో స్కేలింగ్, IAM. సో ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, యూజర్ మేనేజ్మెంట్, IAM అంటారు అనమాట. సో సంథింగ్ లైక్ అమెజాన్ EC2 అంటే ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. సో ఇక్కడ ఉంది కదా, సర్వర్స్ అనే సింబల్ ఉంది కదా. సో సర్వర్స్ని ఎక్కడ తీసుకుంటామంటే అమెజాన్ EC2 అనే ఒక సర్వీస్లో తీసుకుంటాం. ఏ సర్వీసు? అమెజాన్ EC2 అనే సర్వీస్లో ఏం బిల్డ్ చేస్తాము? సర్వర్స్ బిల్డ్ చేస్తాము. అమెజాన్ EC2లో ఏం చేస్తాము? సర్వర్స్ బిల్డ్ చేస్తాము. సో నేనేం చేస్తున్నాను? అమెజాన్ సైన్ ఇన్ అమెజాన్. సో aws.amazon.com. నేను అమెజాన్ సర్వీసెస్ని లాగిన్ అవుతున్నాను. ఎలా లాగిన్ అవుతున్నాను? బై యూజింగ్ IP అడ్రస్, బై యూజింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. మన సంథింగ్ లైక్ అమెజాన్ ఈ-కామర్స్ సైట్ ఎలా అవుతాము? సో ప్రతి సైట్కి ఏముంటుంది కంపల్సరీ? సంథింగ్ లైక్ ఫేస్బుక్ నీకు అకౌంట్ లేదు, ఏం చేస్తావు? ఏం చేస్తావు? సైన్ అప్ అవుతావు. సో ప్రతి సైట్ కూడా మనం యూజ్ చేయాలంటే కంపల్సరీ ఏం కావాలి? సంథింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, సంథింగ్ లైక్ ఏదైనా సరే ఒక సైట్ మనం కంపల్సరీ యూజ్ చేయాలి అంటే కంపల్సరీ ఏం కావాలి? సైన్ అప్ అవ్వాలి. సేమ్ లైక్ యాజ్ ఏ సో ఈ AWS అనేది కూడా ఏంటిది? ఒక అప్లికేషన్, వెబ్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ని మనం లాగిన్ అవ్వాలంటే బై యూజింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ ఉన్నాయి చూసారా? ఏమని చెప్పాడు? సమ్ సర్వర్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నా అన్నారు. సో సర్వీసెస్లో ఏమేమి సర్వీసెస్? ఇవన్నీ సర్వీసెస్ అనమాట. సో ఇవన్నీ కూడా సర్వీసెసే. సంథింగ్ లైక్ 75 సర్వీసెస్ దే ఆర్ ప్రొవైడింగ్. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ సర్వీసెస్ మనం యూజ్ చేసుకొని సో వీ కెన్ బిల్డ్ అవర్ అప్లికేషన్. సంథింగ్ లైక్ EC2 అంటే ఏం చెప్పాను? ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఇదొక సర్వీస్. ఈ సర్వీసెస్లో ఏమేమి ఉన్నాయి? ఇన్స్టాన్సెస్ ఉంటాయి, ఇన్స్టాన్స్ టైప్స్ ఉంటాయి, లాంచ్ టెంప్లెట్స్ ఉంటాయి, స్పాట్ రిక్వెస్ట్ ఉంటాయి, సేవింగ్స్ ఉంటాయి. అంటే ప్రతిదీ కూడా ఈ దీంట్లో ఏముంటాయి? సో అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఎలాస్టిక్ ఇమేజెస్, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, నెట్వర్క్ సెక్యూరిటీ, లోడ్ బ్యాలెన్సింగ్, ఆటో స్కేలింగ్ అని. సో ఇదొక సర్వీస్. ఈ సర్వీస్లో ఏం చేశాడు? కొన్ని అట్రిబ్యూట్స్, కొన్ని కాంపోనెంట్స్ అనేది డిఫైన్ చేశాడు. సో మనం ఒక ఇన్స్టాన్స్, ఒక సర్వర్ కావాలి అంటే లాంచ్ ఇన్స్టాన్స్ అంటాం అనమాట. ఇక్కడ దేంట్లో? EC2 సర్వీస్లో. ఏ సర్వీస్లో? EC2 సర్వీస్లో మనం ఏమంటాం? లాంచ్ ఇన్స్టాన్స్. సో ఇవన్నీ అమెజాన్ EC2, అమెజాన్ ECR, అమెజాన్ ECS, ఎలాస్టిక్ బీన్ స్టాక్, లాంబ్డా, ఆటో స్కేలింగ్, IAM, KMS, అమెజాన్ S3, SCS, RDS, అరోరా, DynamoDB, ఎలాస్టిక్ కాచి, SQS, SNS, అమెజాన్ రౌట్ 53, అమెజాన్ కినెసిస్, క్లౌడ్ ఫ్రంట్, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్, API, AWS క్లౌడ్ ట్రైల్, AWS ఫార్మేషన్, AWS క్లౌడ్ వాచ్. సో ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళు కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని సర్వీసెస్ అనేది ఆటోమేటిక్గా
ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఐఏఎం అంటే ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్వీసెస్. సో ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ సో డెవలపర్కి మనం ఫుల్ యాక్సెస్ ఇస్తామా, జస్ట్ నార్మల్ యాక్సెస్ ఇస్తామా? నార్మల్. ఒక సర్వర్లో నార్మల్ యాక్సెస్ ఇస్తాం. సేమ్ లైక్ యాజ్ ఈ ఈ ఈ ఈ ఏదైతే అప్లికేషన్ ఉందో ఈ అప్లికేషన్ కూడా సేమ్ లైక్ ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఒక సెంటోస్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే దీనికి పర్మిషన్స్ ఏమేమి ఇవ్వాలి? సో పర్మిషన్స్ ఏమేమి ఇవ్వాలి? ఒక యూజర్కి సంథింగ్ లైక్ అడ్మినిస్ట్రేటర్ ఉందనుకో, దీంట్లో అడ్మినిస్ట్రేటర్కి ఏముంటాయంటే ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి. ఏముంటాయి? ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి. అంటే ఇతను ఏవైనా చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఐఏఎంలో ఏముంటాయంటే మనకి యూజర్ అడ్మినిస్ట్రేషన్లో సేమ్ ఎలాగ ఉంటాయో గ్రూప్స్, యూజర్స్, రోల్స్, పాలసీస్, ఐడెంటిటీ ప్రొవైడర్స్. అంటే సో వీళ్ళకి ఏమేమి యాక్సెస్ ఇవ్వాలి, ఏమేమి చేయాలి? రూట్ యూజర్ హ్యాస్ నో యాక్టివ్ యాక్సెస్ కీస్. రూట్ యూజర్ కెన్ డూ ఎనీథింగ్. హియర్ కూడా అంతే. సో రూట్ యూజర్కి ఏం చేస్తాడు? సంథింగ్ లైక్ ఒక యూజర్ని అడ్మినిస్ట్రేటర్ యూజర్గా చేస్తే, రూట్ యూజర్గా చేస్తే హీఈస్ డూయింగ్ ఎనీథింగ్. అవునా? సంథింగ్ లైక్ ఇక్కడ యూజర్స్ కూడా ఉంటారు. ఎక్కడ ఉంది చూసారా? అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అంటే వీడికి ఏంటి? సో అడ్మినిస్ట్రేటర్ ఫుల్ యాక్సెస్ వస్తాయి. లేదంటే నువ్వు కూడా పర్మిషన్స్ తీసుకొని సో ఓన్లీ నాకు అప్లికేషన్ వరకే వాళ్ళకి యాక్సెస్ కావాలి, ఈ వరకే యాక్సెస్ కావాలి అని ఇవ్వచ్చు. సేమ్ లైక్ యాజ్ ఏ సో యూజర్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. సో అందుకనే నీకు అక్కడ యూజర్ అడ్మినిస్ట్రేటర్ ఇక్కడ ఐఏఎం లాగా యాక్ట్ చేస్తుంది. సో అక్కడ మనం ఇన్స్టాల్ చేసే EC2 ఒక సర్వర్ లాంచ్ చేయడాన్ని ఇక్కడ EC2 అని అంటారు అనమాట. సో అక్కడ మనం డేటాబేస్ అన్నాం కదా, డేటాబేస్లో ఏం చేస్తుంది? ఇక్కడ RDS అనేది ఒక సర్వీసెస్ ఉందన్నమాట. ఏముంది? RDS సర్వీసెస్. ఈ RDS అంటే ఏంటి? రిలేషనల్ డేటాబేస్. ఇది డేటాబేస్ అనమాట. సో మనం అక్కడ ఏం చేయాలి? ప్రతిదీ కూడా ఇన్ఫ్రాలో ఏం చేయాలి? ప్రతిదీ కూడా మనం బిల్డ్ చేయాలి. మనం బిల్డ్ చేయాలి. సంథింగ్ లైక్ ఓఎస్ ఉందనుకో, దానికి డేటాబేస్ ఇన్స్టాల్ చేసి అవన్నీ చేయాలి. బట్ కాకపోతే ఇక్కడ ఏమిస్తున్నాడు వాడు? ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. అంటే డేటాబేస్ కూడా ఇన్స్టాల్ చేసి ఇస్తున్నాడు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ ఇట్. సో క్రియేట్ ఏ డేటాబేస్. సో డేటాబేస్ ఇన్స్టాల్ చేసుకో అలా. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. అక్కడ ఏంటి? ఓన్లీ ఇన్ఫ్రా యాజ్ ఎ సర్వీసెస్. సో ఇక్కడ నీకు ఏం చేస్తున్నాడు? ఇన్ఫ్రా యాజ్ ఎ సర్వీస్, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఏ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి? IaaS, SaaS, PaaS. ఫస్ట్ ఏంటి? ఇన్ఫ్రా యాజ్ ఎ సర్వీస్, తర్వాత ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, తర్వాత సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కూడా వాడే ప్రొవైడ్ చేస్తుండు. అంటే వాడు ఏం చేస్తుండు? కొన్ని సర్వీస్ని ఏం చేస్తుండు? వాడే యాడ్ చేసి ఇస్తుండు. కొన్ని సర్వీసెస్ని వాడే ఏం చేస్తుండు? యాడ్ చేసి ఇస్తుండు. అర్థమైంది ఇప్పుడు మీకు? సర్వీసెస్ అంటే సో వాటి సర్వీసెస్. సో ఇవన్నీ కూడా సర్వీసెస్. సంథింగ్ లైక్ S3 అని చెప్పాను కదా, NFS. సో సాంబా లాగా S3 ఉపయోగపడుతుంది అని చెప్పా కదా. వాడు ఏం చేసాడు? ఆటోమేటిక్గా డిఫైన్ చేసి కొన్ని సర్వీసెస్ని పెట్టాడు. సో ఆ సర్వీసెస్ మనం ఏం చేస్తాం? యూజ్ చేసుకుంటాం. సో వాడు ఏం చేశాడు? సో ఇప్పుడు నీకు ఇన్ఫ్రా యాజ్ ఎ సర్వీస్ కావాలంటే ఓన్లీ ఇన్ఫ్రా యాజ్ ఎ సర్వీస్ ఇస్తాడు. లేదు నీకు ఇన్ఫ్రా విత్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ కావాలంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఇస్తాడు. సో లేదు నాకు ఆ ప్లాట్ఫామ్ కూడా కాదు, నాకు దగ్గర కోడ్ కూడా లేదు, మీరే కోడ్ డెవలప్ చేయాలన్నా కూడా వాడు సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ చేసి ఇస్తాడు. అదేంది ఇప్పుడు గైస్? AWS క్లౌడ్ హిస్టరీ అంటే ఎలా లాంచ్ అయింది అసలు, ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, సో వాడికి ఒక థాట్ వచ్చింది. ఏం థాట్? ఓన్లీ ఫిజికల్ డేటా సెంటర్లో వాడు ఏమి ఇచ్చాడు? ఇన్ఫ్రా యాజ్ ఎ సర్వీస్ ఇచ్చాడు. సో వీడు సో దానికి కాంపిటేటివ్గా ఏం చేశాడు? PaaS, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అండ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ డిజైన్ చేసి ఇచ్చాడు అనమాట. సో ఏంటి?
2002లో సో AWS 2002లో ఇంటర్నల్లీ లాంచ్ అనమాట. ఇంటర్నల్గా అఫీషియల్గా లాంచ్ చేయలేదు. సో ఇంటర్నల్గా వాళ్ళు లాంచ్ చేసుకొని టెస్ట్ చేసుకున్నారు. ఫస్ట్ దేనికోసం టెస్ట్ చేశారంటే S3 కోసం టెస్ట్ చేశారనమాట. ఫస్ట్ వాళ్ళు ఏంటి స్టోరేజ్ సంథింగ్ లైక్ మనకి వన్ డ్రైవ్, గూగుల్ డ్రైవ్ ఇలా ఉన్నాయి కదా, సేమ్ అలాగా వాళ్ళు S3 కోసం ట్రై చేశారనమాట ఫస్ట్. సో 2000 అడ్వాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వన్ ఆఫ్ దేర్ కోర్ స్ట్రెంత్ ఐడియా టు మార్కెట్. సో వాళ్ళు ఏం చేశారు ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సో మార్కెట్ చేశారు. తర్వాత 2004లో లాంచ్ పబ్లికల్లీ విత్ SQS అంటే క్యూయింగ్ సర్వీసెస్, మెసేజ్ క్యూ సంథింగ్ లాగా సర్వీసెస్ అనమాట. 2006లో ఫైనల్గా 2006లో రీలాంచ్డ్ పబ్లిక్లీ. సో రీలాంచ్ ఇక్కడ 2004, 2005 వరకు, 2006 వరకు కూడా వీళ్ళు ఏం చేశారు, సో ఇంటర్నల్ గానే టెస్ట్ చేసుకున్నారు. అఫీషియల్ గా పబ్లికల్లీ లాంచ్ చేయలేదు. ఇది 2006లో అంటే 2004లో లాంచ్ చేశారు, కానీ SQS సర్వీసెస్ లాంచ్ చేశారు. 2006లో ఏం చేశారంటే రీలాంచ్డ్ విత్ పబ్లికల్లీ విత్ ఏమేమి సర్వీసెస్, SQS, S3, EC2 కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డిజైన్ చేసి 2006లో స్టార్ట్ చేశారు. 2007లో లాంచ్డ్ ఇన్ యూరప్. సో ఇక్కడ 2006లో ఎక్కడ లాంచ్ చేశారు, ఇది US. AWS అనేది ఏ రీజియన్, యుఎస్. ఫస్ట్ యుఎస్లో 2006లో యుఎస్లో లాంచ్ చేశారు. సో 2007లో ఏం చేశారు, యూరోప్లో కూడా లాంచ్ చేశారు. ఈ AWS ఎవరెవరు యూజ్ చేస్తారంటే నెట్ఫ్లిక్స్ వాడు యూజ్ చేస్తాడు, నాసా వాడు యూజ్ చేస్తాడు, ఎయిర్బిఎన్బి అని యూజ్ చేస్తాడు, డ్రాప్ బాక్స్ వాడు యూజ్ చేస్తాడు. డ్రాప్ బాక్స్ కూడా వన్ టైప్ ఆఫ్ వన్ డ్రైవ్, గూగుల్ డ్రైవ్ లాంటిది అనమాట. ఓకేనా. సో 2006లో AWS అనేది లాంచ్ అయింది. AWS క్లౌడ్ నెంబర్ ఫ్యాక్ట్ సంథింగ్ లైక్ ఎలా ఉంది, దాని లీడర్స్ ఏంటి. ఇన్ 2019 AWS హ్యాడ్ 35.02 బిలియన్ ఇన్ యాన్యువల్ రెవెన్యూ. ఎంతంట 2019లో 35.02 బిలియన్ ఇన్ యాన్యువల్ రెవెన్యూ. AWS అకౌంట్స్ ఫర్ 47 ఆఫ్ ద మార్కెట్ ఇన్ 2009. అంటే 100%లో 47 AWSకే ఉందంట. మైక్రోసాఫ్ట్ సెకండ్ విత్ 22%. మైక్రోసాఫ్ట్ ఇక్కడ చూడండి, మైక్రోసాఫ్ట్ సెకండ్లో ఉంది, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది ఫస్ట్లో ఉంది. సో పయోనీర్ అండ్ లీడర్ ఆఫ్ ద AWS క్లౌడ్ మార్కెట్ ఫర్ ద 9th కాన్సిక్యూటివ్ ఇయర్. అంటే లాస్ట్ 9 years నుంచి కూడా సో మార్కెట్లో ఎవరు లీడర్, ఎవరు ఫస్ట్ వస్తున్నారంటే అమెజానే వస్తుందంట. ఓవర్ హౌ మెనీ 10 lakhs యాక్టివ్ యూజర్స్ ఉన్నారంట. సో 10 lakhs యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి లీడర్స్ ఎవరెవరు, అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, గూగుల్ GCP. సో ఛాలెంజెస్ ఎవరు, అలీబాబా క్లౌడ్, ఒరాకిల్, IBM. ఓకే. సో AWS క్లౌడ్ యూజ్ కేసెస్. AWS enables you to build sophisticated scalable applications. ఏం చేస్తుందంట, enables you to build sophisticated scalable applications. సో నెట్ఫ్లిక్స్ ఎంతమంది ఉపయోగిస్తారు, సో సంథింగ్ లైక్ చాలా మంది, ఓటీటీ ప్లాట్ఫామ్ చాలా మంది ఉపయోగిస్తారు. కానీ ఆ అప్లికేషన్ నెట్ఫ్లిక్స్ అనే ఒక అప్లికేషన్, నెట్ఫ్లిక్స్ అనే ఓటీటీ అనే సాఫ్ట్వేర్ సో ఎక్కడ అప్లై చేశారంట, AWSలోనే అప్లై చేశారు. అప్లికేబుల్ టు ఏ డిజైర్డ్ సెట్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో యూస్ కేసెస్ ఇంక్లూడ్ సంథింగ్ లైక్ ఎంటర్ప్రైజ్కి ఉపయోగించవచ్చు, ఐటీకి ఉపయోగించవచ్చు, బ్యాకప్కి ఉపయోగించవచ్చు, స్టోరేజ్కి ఉపయోగించవచ్చు, బిగ్ డేటా అనలిటిక్స్కి ఉపయోగించవచ్చు, వెబ్సైట్ హోస్టింగ్ ఉపయోగించవచ్చు, మొబైల్స్కి ఉపయోగించవచ్చు, సోషల్ యాప్స్కి ఉపయోగించవచ్చు, గేమింగ్కి. సో ఇవన్నిటికీ కూడా ఏం ఉపయోగించవచ్చు, AWS క్లౌడ్ ఉపయోగించవచ్చు అంట. సో ఫర్ ఎగ్జాంపుల్ మెక్డొనాల్డ్ వాడు ఉపయోగిస్తుండు, 21st Century Fox వాడు ఉపయోగిస్తుండు. ఈ 21st Century Fox అనేది తెలుసా మీకు, మూవీ బ్యానర్. సో గీతా ఆర్ట్స్ హాలీవుడ్. బాలీవుడ్లో. సో 21st Century Fox అంటే వాడు మూవీ బ్యానర్ కూడా వాడే ఉపయోగిస్తుంది. సో యాక్టివిజన్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా AWS ఉపయోగిస్తున్నారు. సో AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు ఇందాక చెప్పాను, AWS రీజియన్ బేస్డ్ ఉంటుంది. సో తర్వాత AWS అవైలబిలిటీ జోన్స్ బేస్డ్ ఉంటుంది. తర్వాత AWS డేటా సెంటర్స్ ఉంటాయి. సో రీజియన్స్, అవైలబిలిటీ జోన్, ఈ అవైలబిలిటీ జోన్లో ఏముంటాయి, డేటా సెంటర్స్ ఉంటాయి. సో రీజియన్ అంటే ఏంటి అంటే, సో ఇవన్నీ రీజియన్. ఆరిగన్ ఈజ్ ఏ రీజియన్, నార్త్ క్యాలిఫోర్నియా ఈజ్ ఓహియో ఈజ్ రీజియన్, నార్త్ వర్జీనియా ఈజ్ రీజియన్. సో కెనడా ఈజ్ ఏ రీజియన్. Okay, Ireland is a region, London is a region, Spain is a region. So something like Paris is a region, Frankfurt is a region, Stockholm is a region. So these are the
రీజియన్స్. ఇక్కడ ఉంది చూసారా? సో ఈ సింబల్ ఆరెంజ్ సింబల్ ఉంటే దీన్ని ఏమన్నారు? సో రీజియన్స్ ఉన్నారు. బ్లూ సింబల్ ఉంటే అవైలబిలిటీ జోన్స్, లోకల్ జోన్స్, పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్, నెట్వర్క్. సో ఇవన్నీ కూడా ఏంటి? రీజియన్స్. అంటే ఏ రీజియన్ లో మనకి AWS ఉంది, ఏ రీజియన్స్ లో AWS ఉంది అంటే ఇవన్నీ రీజియన్స్ లో ఉన్నాయి. సో ఈ రీజియన్స్ లో ఏముంటాయంటే అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఏముంటాయి? అవైలబిలిటీ జోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ సౌత్ ఈస్ట్ 1. ఏపీ సౌత్ ఈస్ట్ 1 లో మనకి డేటా సెంటర్లు ఎక్కడ ఉన్నాయి? AWS డేటా సెంటర్లో ఐడియా ఉందా? ముంబైలో AWS డేటా సెంటర్, సంథింగ్ లైక్ ఇండియాలో ఏపీ సౌత్ ఈస్ట్ 1A, ఏపీ సౌత్ ఈస్ట్ 2A అని ఉంది. సో ఇవి రెండు అవైలబిలిటీ జోన్స్ లో ఏమున్నాయి? ముంబై ఉంది. ముంబైలో 2 రీజియన్స్ లో 2 డేటా సెంటర్స్ ఉన్నాయి. అలాగే ఎడ్జ్ లొకేషన్స్. మొన్న చెప్పాను కదా మీకు, సంథింగ్ లైక్ నా వెబ్సైట్ ఎక్కడ ఉంది అంటే US లో ఉంది. బట్ నేను ఇక్కడికి ఫెచ్ చేయాలంటే కంపల్సరీ ఏం కావాలి? క్యాచెస్ అవర్స్ కావాలి. ఈ క్యాచెస్ అవర్స్ ఎక్కడ పెడతారంటే ఎడ్జ్ లొకేషన్స్ లో పెడతారు. ఎడ్జ్ లొకేషన్స్ ఆర్ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ లో పెడతారు. సో ఏముంటాయి AWS కి? AWS రీజియన్స్, అవైలబిలిటీ జోన్స్, డేటా సెంటర్స్, ఎడ్జ్ లొకేషన్స్. సో AWS రీజియన్స్ ఎలా ఉంటాయి అంటే US ఈస్ట్ నార్త్ వర్జీనియా రీజియన్ లో ఉంది, US ఈస్ట్ 1. US ఈస్ట్ ఓహియో రీజియన్ లో ఉంది, US ఈస్ట్ 2. ఇవన్నీ కూడా ఏంటి? రీజియన్స్. US ఈస్ట్, US వెస్ట్ నార్త్ కాలిఫోర్నియాలో ఉంది, US వెస్ట్ 1. సో US వెస్ట్ 1 అంటే ఏంటి? నార్త్ కాలిఫోర్నియా. US వెస్ట్ 2 అంటే ఏంటి? ఆరిగాన్. సో ఆఫ్రికా క్యాపేటౌన్ లో ఉంది. ఏషియా స్పెసిఫిక్ చెప్పాను కదా, ఏషియా స్పెసిఫిక్ లో హాంకాంగ్ లో ఉంది, ఏపీ ఈస్ట్ 1. ఏషియా పసిఫిక్ ముంబైలో ఉంది, ఏపీ సౌత్. ఏపీ ఈస్ట్ అంటే ఏంటి? హాంకాంగ్. ఏపీ సౌత్ అంటే ఏంటి? ముంబై. ఏపీ నార్త్ ఈస్ట్ అంటే ఏంటి? సోయిల్. అండ్ ఏపీ సౌత్ ఈస్ట్ అంటే ఏంటి? సింగపూర్. ఏపీ సౌత్ ఈస్ట్ 2 అంటే సిడ్నీ. సో ఏపీ నార్త్ ఈస్ట్ 1 అంటే టోక్యో. సో ఇవన్నీ కూడా ఏ రీజియన్ లో ఉన్నాయి? ఏషియా స్పెసిఫిక్ రీజియన్ లో ఉన్నాయి. ఏషియా స్పెసిఫిక్ రీజియన్ లో ఉన్నాయి. ఇవేంటి? అపాక్ రీజియన్స్. ఇవేంటి? ఎంఆర్ రీజియన్స్, అమెరికా రీజియన్స్ లో ఉన్నాయి. సో యూరప్ ఇవన్నీ ఏంటి అంటే మిడిల్ ఈస్ట్, యూరప్, కెనడా ఇవన్నీ ఏంటి అంటే ఎమియా రీజియన్, ఎపాక్ రీజియన్, అమెర్ రీజియన్. సో ఇవేంటి? ఎమియా, అపాక్, అమెర్ రీజియన్. అర్థమైందా గైస్? ఇప్పుడు అర్థమైంది కొంచెం? గైస్ రెస్పాండ్ అవ్వండి. Yes, sir. సో ఏం చెప్పాను నేను? సో అపాక్, అమర్, ఎమియా. అపాక్, అమర్, ఎమియా రీజన్స్ అని చెప్పాను. So APAC region. So APAC region means Asia Pacific region అన్నమాట. So commonly referred as a APAC. It is a part of the world defined by its so it is something like Western Pacific Ocean, typically including the much of East Asia, South Asia and Ocean Asia. So దీన్ని APAC అని అంటారు. సో వాట్ ఈస్ EMEA? సో EMEA అంటే ఏంటిది? EMEA అంటే యూరోప్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా, నార్త్ అమెరికా అండ్ లాంతమ్. సో ఇదేంటి? EMEA అంటే అర్థమైంది కదా, యూరోప్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా. అపాక్ అంటే ఏషియా స్పెసిఫిక్ రీజియన్స్ లో కొన్ని. సో తర్వాత అమెర్ అండ్ రీజియన్ ఉంటుంది అనమాట, కంట్రీస్ ఆఫ్ ఏషియా స్పెసిఫిక్ రీజియన్. సో ఏమున్నాయి? ఏషియా స్పెసిఫిక్ రీజియన్ లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, బునై, సంథింగ్ బుర్మా, కెనడా, చైనా, ఇండియా. సో ఇవన్నీ కూడా ఏంటి? అపాక్ రీజియన్.
సో ఇవి చూడండి ఒకసారి. వాట్ డు APAC, EMEA అండ్ MR రీజియన్స్. EMEA అంటే యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా. సో APAC అంటే ఏషియా అండ్ పసిఫిక్. MR అంటే నార్త్ సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా. నార్త్ సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా ఏమంటారు MR. APAC అంటే ఏషియా పసిఫిక్. సో EMEA అంటే యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్. సో మన గ్లోబ్ ఉంది కదా, ఇవి రీజియన్స్ అన్నమాట. సో ఈ గ్లోబ్ లో వచ్చి సంథింగ్ లైక్ EMEA, MR అండ్ APAC రీజియన్స్ లో ఉంది. ఓకేనా? సో కంపల్సరీ AWS రీజియన్స్ అని చెప్పాను. AWS హ్యాస్ రీజియన్స్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. సో AWS హ్యాస్ రీజియన్స్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. నేమ్స్ కెన్ బి US East 1, US West 3. సో ఇవన్నీ కూడా US West 1 ఇది ఒక రీజియన్, US East 2 ఇది ఒక రీజియన్. అంటే సో రీజియన్స్ లో అది చెప్తాను ఎన్ని ఉంటాయి. అట్లీస్ట్ 2 రీజియన్స్, అట్ మోస్ట్ మాక్సిమం 6 రీజియన్స్ ఉంటాయి. సో ప్రతి రీజియన్ లో కూడా కంపల్సరీ ఏముంటాయి అంటే, సో సంథింగ్ లైక్ ప్రతి రీజియన్ లో 2 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి, మ్యాక్స్ 6 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. సో ఇది ఒక రీజియన్. US ఈస్ట్ 1 ఒక రీజియన్. ఈ రీజియన్ లో ఏముంటాయి 2 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. సో లీస్ట్ 2 అవైలబిలిటీ జోన్స్, 6 ఏముండొచ్చు, 6 మ్యాక్స్ 6 అవైలబిలిటీ జోన్స్ ఉండొచ్చు. సో US ఈస్ట్ 2, US West 1, US West 2, సో AF South 1, AP East 1, AP South 1, ఇవన్నీ కూడా ఏంటి రీజియన్స్. సో ఇవన్నీ కూడా రీజియన్స్. AW హ్యాస్ రీజియన్స్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. నేమ్స్ కెన్ బి US East 1, EU West 3, etc. So a region is a cluster of data centers. సో చెప్తాను చూడండి. ఇది ఏంటిదంటే రీజియన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో రీజియన్ ఏంటిది, US East 1 రీజియన్, US East 1. ఈ రీజియన్లో ఏముంటాయి అని చెప్పాము, రీజియన్లో ఏముంటాయి అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఏముంటాయి అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. సో మినిమం ఎన్ని అని చెప్పాను, 2 అని చెప్పాను. మ్యాక్స్ ఎన్ని అని చెప్పాను, 6 అని చెప్పాను. సో మినిమం ఎన్ని ఉన్నాను, మినిమం ఎన్ని అని చెప్పాను 2, మ్యాక్సిమం 6. సో AZ అంటే అవైలబిలిటీ జోన్. AZ US East 1 ఏ అంటే అవైలబిలిటీ జోన్ 1, US East 1A 1B. ఇదేంటి AZ US East 1 6. సో అలా ఎన్ని ఉండొచ్చు, సో 6 వరకు అయినా ఉండొచ్చు. ఇవేంటి, ఇది ఒక రీజియన్లో ఏంటి అవైలబిలిటీ జోన్లు ఉంటాయి. అవైలబిలిటీ జోన్స్లో ఏముంటాయి, మనం ఫైనల్గా దేనికి కనెక్ట్ అవుతాం గైస్, డేటా సెంటర్స్, సర్వర్స్. డేటా సెంటర్స్ ఏముంటాయి. సో ఫైనల్గా అవి రీజియన్స్ నుండి అవైలబిలిటీ జోన్స్ నుంచి దేనికి కనెక్ట్ అవుతాయి. సో ఫైనల్గా ఇదంతా DCA, ఇదంతా ఏంటిది DCs అంటే ఏంటి, డేటా సెంటర్స్. డేటా సెంటర్స్. Now you got it right guys.
అర్థమైందా? ఎస్. ఎస్. సో 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 అప్లికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతుంది? ఇది AWS కన్సోల్ ఫర్ ఎగ్జాంపుల్. ఇదేంటిది? AWS కన్సోల్ ఆర్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ నుంచి మనం ఇంటర్నల్గా డైరెక్ట్గా దేనికి కనెక్ట్ అవుతున్నాం? డేటా సెంటర్. సర్వర్ నుంచి కావాలంటే డేటా సెంటర్కి కనెక్ట్ అవుతున్నాం. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ రీజియన్ అండ్ అవైలబిలిటీ జోన్స్ అండ్ డేటా సెంటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సో అవైలబిలిటీ జోన్ అంటే విత్ ఇన్ ద రీజన్ US East 1లో ఎక్కడెక్కడో పెట్టొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సో మన ప్రొడక్షన్ ఇక్కడ ఉందనుకోండి, అవైలబిలిటీ జోన్ 1లో ఉంది. ఎక్కడుంది? సో మన ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఎక్కడుంది? అవైలబిలిటీ జోన్ 1Aలో ఉంది. సో నువ్వేం చేస్తావు? వేరే ఇప్పుడు ఒకవేళ ఫ్లడ్స్ కానీ అలాంటివి రావడం అలాంటివి వస్తే మనం ఏం చేస్తాం నెక్స్ట్? సో మనకి ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి? 3 ఎన్విరాన్మెంట్స్. 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఏమో US East ఒక అవైలబిలిటీ జోన్ 1Aలో పెట్టా. సో 1Bలో ఏం పెట్టానంటే నా DR పెట్టాను. సో 1Cలో ఏం పెట్టానంటే నా నాన్ ప్రాడ్ పెట్టాను. లేదు అంటే నా నాన్ ప్రాడ్ కూడా నాన్ ప్రాడ్ అవైలబిలిటీ జోన్ 1లో పెట్టాను, అవైలబిలిటీ జోన్ 2లో పెట్టాను. సో ఇది ఇప్పుడు అర్థమైందా మీకు గైస్? ఎస్. సో క్లౌడ్ అనేది ఏమీ లేదు, సింపుల్. వాడు ఏం చేసిండు? ప్రీ డిఫైన్డ్గా కొన్ని సర్వీసెస్ అనేవి సో డిఫైన్ చేసి ఏంటిది సర్వీసెస్ ఏమిటి? సర్వర్స్ ఎన్విరాన్మెంట్స్ ఏమిటి? IaaS, SaaS, PaaS. అవునా? సో వాడు ఏం చేశాడు? ఇలా చేశాడు అవైలబిలిటీ జోన్స్ అంటే రీజియన్ బేసిక్గా. అంటే వాడు ఏం చేశాడు? ఓవర్ ద గ్లోబ్. మన డేటా సెంటర్ అనేది ఏంటిది? గ్లోబ్లో ఉందా? హైదరాబాద్లో ఉంది, సంథింగ్ లైక్ చెన్నైలో ఉంది. అదే ఇండియా బేస్డే. కానీ AWS ఏం చేశాడు? వాడు ఐడియా ఎలా థింక్ చేశాడు? సో యూనివర్స్ మొత్తం మన ఏదైతే అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్ యూనివర్స్ మొత్తం యూజ్ చేయాలి. సో దానికోసమే వాళ్ళు ఏం చేశారు? రీజియన్స్ పెట్టారనమాట. నువ్వు అపాక్ రీజియన్ నీ ఇండియాలో పెట్టాలి అనుకున్నావు, నువ్వు ముంబై ఏపీ సౌత్ ఈస్ట్లో పెట్టాలనుకున్నావు, ఏషియా పసిఫిక్లో పెట్టాలి, ముంబైలో పెట్టాలనుకుంటున్నావు. సో ఎక్కడ? సో నీ రీజియన్ ఏమై ఉండాలి? అపాక్ రీజియన్ అయి ఉండాలి. రీజియన్ ఉండాలి? అపాక్ రీజియన్ అయి ఉండాలి. ఏషియా పసిఫిక్లో పెట్టాలంటే ఇంకెక్కడ ఉంది? ఏషియా పసిఫిక్లో 1 రీజియన్లో ఉంది మనది, ముంబైలో ఉంది. సో ముంబైలో ఏముంది? రీజియన్ ఒకటి ఉందన్నమాట. సో ఏపీ సౌత్ 1A 1B 1 2. సో ఇవన్నీ కూడా జోన్స్కి ఏముంటాయి? అవైలబిలిటీ. సో రీజియన్స్లో అవైలబిలిటీ జోన్స్, ఈ అవైలబిలిటీ జోన్స్లో ఏముంటాయి? డేటా సెంటర్స్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద AWS సర్వీస్ ఆర్ రీజియన్ స్కోప్డ్. అంటే సో ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు లాంచ్ చేసింది ఏంటి? US East, నార్త్ వర్జీనియా, సంథింగ్ లైక్ US రీజియన్. సో వాళ్ళు ఏదైనా ఒక కొత్త సర్వీస్ అనేది వాళ్ళు ఏమైనా స్టార్ట్ చేశారనుకో, ఆ సర్వీస్ అన్ని రీజియన్స్లో ఉండదు, స్పెసిఫిక్ రీజియన్స్లోనే ఉంటుంది. అది మళ్ళీ సంథింగ్ లైక్ మనం డిప్లాయ్ చేసిన తర్వాత అప్లికేషన్ ఓకే అంటాం చూసా, అలాగే ఏంటంటే సంథింగ్ లైక్ కొత్తగా వాళ్ళొక సర్వీస్ డిఫైన్ చేశారు. కొత్తగా ఒక సర్వీస్ అనేది డిఫైన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇవి ఉంది కదా, సో అనలిటిక్స్ ఒక సర్వీసెస్, అప్లికేషన్ ఇంటిగ్రేషన్ ఒక సర్వీసెస్, AR VR, సంథింగ్ లైక్ మిషన్ లెర్నింగ్ అనేది కొత్తది అనుకో. మిషన్ లెర్నింగ్ అనే ఒక సర్వీస్ కొత్తది యాడ్ చేశారు. ఈ సర్వీస్ ఫస్ట్ దేంట్లో లాంచ్ చేస్తారు? కొన్ని స్పెసిఫిక్ రీజియన్స్లో లాంచ్ చేస్తారు. ఎక్కడ రన్ చేస్తారు? కొన్ని స్పెసిఫిక్ రీజియన్స్లో. అంటే ఏ రీజియన్? యుఎస్లో కానీ. సో ఫస్ట్ ఏం చేస్తారు? ఇక్కడ ఈ రీజియన్లో ఉంటాయి. ఈ రీజియన్లో ఉన్న సర్వీసెస్ అన్ని రీజియన్స్లో ఉంటాయని, సర్వీసెస్ అనేది అన్ని రీజియన్స్లో ఉంటాయి అనేది ఉండవు. సంథింగ్ లైక్ కొన్ని ఏంటంటే సో కొన్ని సర్వీసెస్ అనేది గ్లోబల్, కొన్ని సర్వీసెస్ అనేవి గ్లోబల్ అంటే ఏంటి? IAM అనేది అందరికీ ఒకటే, అవునా? IAM అనేది మిషన్ లెర్నింగ్ అనేది డిఫరెంట్, బట్ IAM అనేది ప్రతి రీజియన్కి ప్రతి రీజియన్కి కూడా కావాలి, ప్రతి డేటా సెంటర్కి కూడా. సో అడ్మినిస్ట్రేటర్, నార్మల్ యూజర్ ఇవన్నీ కావాలి. సో దానికి కొన్ని గ్లోబల్ సర్వీసెస్ ఉంటాయి, నార్మల్ సర్వీసెస్ ఉంటాయి. గ్లోబల్ సర్వీసెస్ ఉంటే నార్మల్ సర్వీసెస్ ఉంటాయి. ఎందుకు? ఇఫ్ యూ నీడ్ ఎ లాంచ్ ఎ న్యూ అప్లికేషన్, వేర్ షుడ్ యూ డూ ఇట్? సంథింగ్ లైక్ ఎ కాంప్లైన్స్, ప్రొమెక్సిటీ, అవైలబిలిటీ సర్వీసెస్. సో ఇక్కడ చూడు, సో కంప్లైన్స్ విత్ ద డేటా గవర్నెన్స్ అండ్ లీగల్ రిక్వైర్మెంట్. డేటా నెవర్ లీవ్స్ ఏ రీజన్ వితౌట్ యువర్ ఎక్స్ప్లిసిట్ పర్మిషన్. సో ప్రొమెక్సిటీ టు కస్టమర్స్, రెడ్యూస్ లేటెన్సీ రెడ్యూస్ చేస్తుందంటే. అవైలబిలిటీ సర్వీసెస్ విత్ ఏ రీజన్, ఏ న్యూ సర్వీసెస్ అండ్ న్యూ ఫీచర్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ఎవ్రీ రీజన్. చెప్పానా? సో విత్ ఇన్ ద రీజియన్ ఏ న్యూ సర్వీస్ మిషన్ లెర్నింగ్ అనే సర్వీస్ లాంచ్ చేశాను. ఏ న్యూ సర్వీస్ అండ్ న్యూ ఫీచర్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ఎవ్రీ రీజియన్.
అంటే ఫస్ట్ వాళ్ళు ఎక్కడో సంథింగ్ లైక్ అమర్ రీజియన్లోనే ఎక్కడో చేశారు. సో మనకి అమియా అండ్ ఎఫాక్ రీజియన్స్లోకి రాదు. ఎందుకంటే న్యూ సర్వీస్ అనేది అన్ని రీజియన్స్లో బెటర్. ప్రైజింగ్ ఆర్ వేరియస్ రీజియన్ టు రీజియన్. ప్రైజెస్ కూడా ఏమవుతాయి, వ్యారీస్ అవుతాయి రీజియన్ టు రీజియన్ అండ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ ఇన్ ద సర్వీస్ ప్రైజింగ్ పేజ్. సో అవైలబిలిటీ జోన్స్ చెప్పాను కదా, అవైలబిలిటీ జోన్ రీజియన్ ఉంది. సో రీజియన్ ఏంటి, సిడ్నీ రీజియన్, ఏపీ సౌత్ ఈస్ట్ 2. సో ఏముంటుంది ఇక్కడ, సో అవైలబిలిటీ జోను ఏపీ సౌత్ ఈస్ట్ 2A, ఏపీ సౌత్ ఈస్ట్ 2B, ఏపీ సౌత్ ఈస్ట్ 2C. సో ఇవన్నీ కూడా ఏంటి, అవైలబిలిటీ జోన్స్. సో ఈ అవైలబిలిటీ జోన్స్ అనేవి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. ప్రతి సో ఈ మూడింటికి కనెక్టివిటీ ఉంటుంది అనమాట. సో దీంట్లో ఏమున్నాయి, ఇవి డేటా సెంటర్స్. ఏమున్నాయి, డేటా సెంటర్స్ ఉన్నాయి. సో ఈచ్ రీజన్ హ్యాస్ many availability zones. Each region has many availability zone, usually 3, minimum 2, max 6. So usually 3 ఉంటాయి. సో మినిమం ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి, మ్యాక్స్ ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి. సో ఒక అవైలబిలిటీ అదే సంథింగ్ లైక్ ఒక రీజియన్లో కంపల్సరీ ఒక రీజియన్లో, సో ఈ రీజియన్స్లో కంపల్సరీ అవైలబిలిటీ జోన్స్ ఎన్ని ఉంటాయి, యూజువల్లీ 3 ఉంటాయి. నార్మల్గా 3 ఉంటాయి. మినిమం ఒకవేళ 3 లేకపోతే మినిమం 2 ఉంటాయి, మ్యాక్సిమం 6 వరకు కూడా ఉండొచ్చు. అంటే ఈ రీజియన్స్లో అవైలబిలిటీ జోన్స్, ఈ రీజియన్లో అవైలబిలిటీ జోన్స్ ఎన్ని ఉండొచ్చు, యూజువల్లీ 3 ఉండొచ్చు, మినిమం 2 ఉండొచ్చు, మ్యాక్స్ 6 అయినా ఉండొచ్చు. So each region has many availability zones, usually 3, min 2, max 6. Example, AP Southeast 2A. So AP Southeast 2 అనేది region. A అనేది ఒక అవైలబిలిటీ జోన్, B అనేది అనదర్ అవైలబిలిటీ జోన్, C అనేది ఇంకో అవైలబిలిటీ జోన్. ఇక్కడ ఎన్ని అవైలబిలిటీ జోన్లు ఉన్నాయి ఈ రీజియన్లో గైస్? 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. So AP Southeast 2A, 2B, 2C. So each availability zone is one or more discrete data centers with redundant power, networking and connectivity. అంటే ఏముండొచ్చంట, ప్రతి అవైలబిలిటీ జోన్లో ఒకటైనా ఉండొచ్చు, మోర్ అంటే ఎన్ని డేటా సెంటర్స్ అయినా ఉండొచ్చు. బట్ ఈచ్ అవైలబిలిటీ జోన్లో మినిమం 1 డేటా సెంటర్ అనేది ఉంటుంది. దే ఆర్ సపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఏంటి, సపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్, ఒకే రీజియన్లో ఉండవు. సంథింగ్ లైక్ ముంబైలోనే 3 అవైలబిలిటీ జోన్లో ఉండవు, ఇవి డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో దట్ దే ఆర్ ఐసోలేటెడ్ ఫ్రమ్ డిజాస్టర్స్. సో డిజాస్టర్ ఒకవేళ మన ప్రాడ్ ఇక్కడ పెట్టాము, నాన్ ప్రాడ్ ఇక్కడ పెట్టాము, డిజాస్టర్ ఇక్కడ పెట్టాము. ఒకవేళ ఏదైనా ఫ్లడ్స్ వచ్చినా, సంథింగ్ లైక్ డిజాస్టర్ రికవరీ సైడ్ ఫ్లడ్స్ వచ్చినాయి, సో ఈ ప్రాడ్ నాన్ ప్రాడ్ పోదు. సో అలా, సో దే ఆర్ సపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్, సో దట్ దే ఆర్ ఐసోలేటెడ్ ఫ్రమ్ డిజాస్టర్స్. దే ఆర్ కనెక్టెడ్ విత్ హై బ్యాండ్ విత్ అండ్ అల్ట్రా లో లేటెన్సీ నెట్వర్కింగ్. సో ఇప్పుడు అర్థమైంది మీకు రీజియన్స్ అంటే ఏంటి, అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంటి, డేటా సెంటర్స్ అంటే ఏంటి. ఓకేనా? Yes, sir. సో ఇదేంటిది రీజియన్. రీజియన్ సిడ్నీ, ఏపీ సౌత్ ఈస్ట్ 2 అనేది రీజియన్. సో ఇదేంటిది అవైలబిలిటీ జోన్. ఈ అవైలబిలిటీ జోన్లో మినిమం ఒకటైనా డేటా సెంటర్ ఉంటుంది, లేదంటే ఎన్నైనా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా దే ఆర్ సపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్, ఒక దగ్గర లేదు. సో AWS పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ అంటే ఎడ్జ్ లొకేషన్స్, క్యాచీ అని చెప్పాను కదా. సో అమెజాన్ హ్యాస్ 216 పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్సెస్ అంటే ఎడ్జ్ లొకేషన్స్. సో 205 ఎడ్జ్ లొకేషన్స్ అండ్ 1 సో రీజనల్ క్యాచీ ఇన్ 84 cities అక్రాస్ ద 42 countries. అంటే AWS ఎక్కడ ఉంది, 42 countries-లో ఉంది, 84 cities-లో ఉంది. 42 countries-లో 84 cities-లో AWS అనేది ఉందన్నమాట. ఓకేనా? Okay. సో కంటెంట్ ఈస్ డెలివర్డ్ టు ఎండ్ యూజర్ విత్ లోయర్ లేటెన్సీ. ఇక్కడ చూడండి, ఇది ఎడ్జ్ లొకేషన్స్, ఇది మల్టిపుల్ ఎడ్జ్ లొకేషన్స్, ఇది రీజనల్ ఎడ్జ్ క్యాచెస్. ఓకేనా గైస్, అర్థమైందా? ఎస్. Yes, sir. Yes. సో సేమ్ వే సో క్లౌడ్ ప్రొవైడర్స్ ఎవరైనా చెప్పాము, AWS, Azure, Google. అవును. సో
అజ్యూర్ లాగిన్ ఐ థింక్ నాకు ఉండాలి, చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం. ఆన్సర్ వచ్చిందా? వై సో ఇది అజ్యూర్ పోర్టల్ ఇది. సో AWS పోర్టల్ ఏది? సో ఇదే పోర్టల్ AWS. సో ఇది AWS. సో AWSలో ఏముంటాయి? సర్వీసెస్ అవన్నీ ఉంటాయి. సో AWS ఇది పోర్టల్. సో AWS పోర్టల్ ఇది. సో ఇదేంటిది? అజ్యూర్. సో అజ్యూర్లో క్రియేట్ ఏ రిసోర్స్ వర్చువల్ మిషన్స్ అంటే, సో అక్కడ ఏమంటారు? ఇన్స్టెన్స్ అంటారు. ఇక్కడ ఏమంటారు? వర్చువల్ మిషన్ అంటారు. సో AWSలో ఇన్స్టెన్స్ లాంచ్ చేయడం అంటారు, ఇక్కడ వర్చువల్ మిషన్ లాంచ్ చేయడం అంటారు. ఓకేనా? ఐ థింక్ నాకు GCP కూడా ఉండాలి. GCP లాగిన్ కన్సోల్. ఇప్పుడు చూడ IIM అండ్ అడ్మిన్ మార్కెట్ ప్లేస్ కంప్యూట్ ఇంజిన్. ఇక్కడ ఏమంటారు? కంప్యూట్ ఇంజిన్ వర్చువల్ VM ఇన్స్టెన్స్ అంటారు. సో ఇక్కడ ఏమంటారు? సో VM ఇన్స్టెంట్ అంటారు. క్రియేట్ ఎ ప్రాజెక్ట్. క్రియేట్. సో ఇదేంటిది? ఇది GCP. యాక్చువల్లీ OCI కూడా ఉండాలి, చూద్దాం. OCI లాగిన్. యాక్చువల్లీ అదైతే కంపెనీది, మరి చూద్దాం. సైన్ ఇన్. ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట. OCIలో సంథింగ్ లైక్ హోమ్, కంప్యూట్, స్టోరేజ్, నెట్వర్కింగ్, డేటాబేస్ ఇవన్నీ. సో OCIలో కంపార్ట్మెంట్ బేస్డ్ ఉంటాయి అనమాట. OCIలో ఎలా ఉంటుంది? సో కంపార్ట్మెంట్ క్రియేట్ ఏ వర్చువల్ ఇన్స్టెన్స్. అదైందా? సో ఇది ఒరాకిల్ క్లౌడ్. ఒరాకిల్ క్లౌడ్ కనిపించింది ఇక్కడ. ఒరాకిల్ క్లౌడ్ అని పైన కనిపిస్తుంది, చూసారా గైస్? సో ఇలా ఉంటుంది అనమాట. సో కంప్యూట్లోకి పెట్టి ఇన్స్టెన్స్లో క్రియేట్ చేస్తారు. స్టోరేజ్, నెట్వర్కింగ్, డేటాబేసెస్, సో IIM, సో కంపార్ట్మెంట్ బేస్డ్ ఉంటాయి. సో ఇవన్నీ అర్థమైందా? సో సేమ్ అన్ని రీజియన్ బేస్డ్, అవైలబిలిటీ జోన్ బేస్డ్, డేటా సెంటర్ బేస్డ్ ఇలానే ఉంటాయి ప్రతిదీ కూడా. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఇప్పుడు మనం సంథింగ్ లైక్ లైనెక్స్ తీసుకొని, ఓపెన్ సోర్స్ తీసుకొని ప్రతి ఒక్కడు ఏం చేశాడు? సో వాళ్ళ యొక్క ఓఎస్ అనేది క్రియేట్ చేశాడు, అవునా? మనం సెంటోఎస్ అది ఫ్లేవర్ ఆ వర్షన్ కనుక్కోవాలంటే సెంటోఎస్ రెడీ హ్యాట్ ఫెడోరాలో ఏం కమాండ్ ఏంటిది? గైస్ దీపావళికి మొత్తం పోయినాయా 2 daysలో? మోహన్, ఆదిష్ నువ్వు మొన్నే చదివావు. భాస్కర్, పూజ, గాయస్ అదే వర్షన్ రిలీజ్ /etc OS రిలీజ్. ఓఎస్ రిలీజ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ క్లౌడ్. సో క్లౌడ్ లాంటిది. క్లౌడ్ అనేది ఏంటిది? సో క్లౌడ్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? క్లౌడ్ ఎవరు ప్రొవైడ్ చేస్తుంది? క్లౌడ్ ప్రొవైడర్స్ ఎవరెవరు? అమెజాన్, అజ్యూర్, గూగుల్. ఎస్. సో క్లౌడ్ అనేది ఏంటిదంటే కాన్సెప్ట్ ఆఫ్ లైనెక్స్ ఓపెన్ సోర్స్. ఈ క్లౌడ్ అనే కాన్సెప్ట్ తీసుకొని ఎవరెవరు ఎలా డిఫైన్ చేశారు? AWS వాడు. సో సంథింగ్ లైక్ అమెజాన్ వాడు ఏం చేసాడు? AWS అని రిలీజ్ చేశాడు, అవునా? అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని. సో గూగుల్ వాడు ఏం చేసిండు? గూగుల్ వాడు తీసుకుని వాడు GCP అని క్రియేట్ చేసిండు, అవునా? సో అలాగనే
సో ఆ విండోస్ మైక్రోసాఫ్ట్ ఏం చేశాడు, అజూర్ అని క్రియేట్ చేశాడు. అంటే ఇప్పుడు ప్రతి ఫ్లేవర్ మనం చెప్పినట్టు, సో సంథింగ్ లైక్ కమాండ్ ఏంటి, సో నేను చెప్పాను సంథింగ్ లైక్ అదే రెడ్ హ్యాట్ వాడికి ఏం చేశాడు, వాడి కమాండ్ ఒకటి తయారు చేసుకున్నాడు. అవునా, క్యాట్ /etc రెడ్ హ్యాట్ release. ఇది దేనికి వర్తిస్తుంది, రెడ్ హ్యాట్ ఓన్లీ రెడ్ హ్యాట్. బట్ గ్లోబల్ గా ఏ కమాండ్ వర్క్ అవుతుంది రెడ్ హ్యాట్ లో కూడా, /etc OS -release. సో అలాగనే ఈ క్లౌడ్ అనేది గ్లోబల్ అన్నమాట. క్లౌడ్ అనే దానికి ఎవడెవడు క్రియేట్ చేసిండు, సేమ్ లైక్ ఓఎస్ లాగా తీసుకొని, ఓపెన్ సోర్స్ లాగా తీసుకొని ప్రతి ఒక్కడు ఏం చేశాడు, సో వాడికి ఇష్టం వచ్చినట్టుగా క్లౌడ్స్ క్రియేట్ చేశాడు. ఏంటిది, AWS, అజూరు, GCP అండ్ ఇంకేంటి OCI, అలీబాబా, ఇవన్నీ కూడా సేమ్ అన్నమాట. అంటే సో వీళ్ళందరూ కూడా ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, సర్వర్, క్లౌడ్ లో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి, IaaS, PaaS, SaaS. IaaS, PaaS, SaaS. సో వీళ్ళందరూ కూడా ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, IaaS, SaaS, PaaS. కాకపోతే ఏంటి, ఇప్పుడు మనము సో ఉబుంటూ లైనక్స్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి, AX కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఆర్ ఎల్స్ UX కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే వాళ్ళు ఏం చేశారు, కొన్ని డిఫరెన్షియేషన్స్. ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు AWS వాడు ఏం చేశారంటే, సో EC2 అన్నాడు, సో వాడేం చేసిండు వర్చువల్ మిషన్ అన్నాడు. అవునా, GCP వాడు ఏమన్నాడు, అజూర్ వాడు వర్చువల్ మిషన్. అంటే కొన్ని కాన్సెప్ట్ అనేది సేమ్. VPC అనుకో, వీళ్ళు VPC అని పెడితే వాడు ఏం చేశాడంటే VPN అని పెట్టాడు. సో VPC అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అని, ఇక్కడ VPN అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అని. అంటే ఏంటి, ద కాన్సెప్ట్ సేమ్, కాకపోతే నేమ్స్ ఏం పెట్టుకున్నారు, VPC బదులు VPN, EC2 బదులు VM అని, లేదంటే వర్చువల్ ఇన్స్టాన్స్ అని, అట్లా. సో వాళ్ళు ఏం చేశారు, డిఫరెన్షియేట్ చేశారు. అంటే కాన్సెప్ట్ సేమ్, బట్ దాన్ని ఆ సర్వీసెస్ నేమ్స్ ఏం చేశారు, సో డిఫరెంట్ గా పెట్టుకున్నారు. ఓకేనా, వన్స్ మీకు AWS అనేది వచ్చి ఉంటే, AWS అనేది క్లౌడ్ అనేది మీకు తెలిసి ఉంటే, సో సేమ్ ఇనీషియల్గా ఇవన్నీ సేమ్ ఇలానే ఉంటాయి. IaaS, PaaS, SaaS ప్రతి ఒక్కడు కూడా దీని మీదే బేస్ చేసుకునే ఆ క్లౌడ్ డిఫైన్ చేసింది. IaaS, PaaS, SaaS మీదే. సో ప్రతి ఒక్కడు కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేసింది. కాకపోతే ఏంటంటే, సో నేమ్ డిఫరెన్స్, ఆ సర్వీస్ వర్కింగ్ అనేది సేమ్ ఉంటుంది, బట్ నేమ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్, సో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. అవునా, సో సంథింగ్ లైక్ ప్రైవేట్ ట్రావెల్స్ వాడు అండ్ పబ్లిక్ APSRTC వాడు, సో ఇద్దరు వెళ్ళేది అక్కడికే. అవునా, విజయవాడ బస్ స్టాండ్కి సార్ ఫర్ ఎగ్జాంపుల్. బట్ వాడు ఏం చేశాడు, ఇది ప్రైవేట్ ట్రావెల్స్ వాడు, అది APSRTC వాడు. సో వీడి పేరు ఏం పెట్టుకున్నాడు అంటే మార్నింగ్ స్టార్ అని పెట్టుకున్నాడు, వాడు ఏం పెట్టాడు APSRTC అని పెట్టాడు. కాకపోతే వర్కింగ్ ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి, వాడు విజయవాడ వెళ్ళటమే. అవునా, అర్థమైందా. సో మార్నింగ్ స్టార్ రోడ్, కాళేశ్వరి, ఏశ్వరి అన్ని సంథింగ్ లైక్ కేసినేని, ఇవన్నీ కూడా ఒకటే. బట్ రీచింగ్ అనేది ఎక్కడికి వెళ్తుంది, సోర్స్ నుంచి ఎండ్ పాయింట్ ఏంటి అనేది రీచింగ్ అనేది ఒకటే, బట్ డిఫరెంట్ నేమ్స్. ఓకేనా గైస్, అర్థమైందా. ఓకే.